మనం ఆరాధించుకొని ప్రభునందు ఎంతగా ఆనందించాల్సిన సమయం ఇది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడు. మీలో మనం ఆనందించాలి. ఇప్పుడు ఇలా హోలీ స్పిరిట్ మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు బైబిల్లో రాయబడింది, త్వరగా నేను వస్తానని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అవును, బైబిల్ గ్రంథంలో అది స్పష్టంగా రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో ప్రియులారా మాట రాయబడింది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అలాగే ప్రకటన గ్రంథము ప్రియులారా 20వ వచనములు కూడా మనం చూసినట్టే, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రము. కాబట్టి యేసుక్రీస్తు త్వరగా వస్తామని చెప్పిన మాటని బట్టి దేవునికి స్తోత్రం. ఆ మాటని బట్టి ప్రియులారా మనం హృదయంలో గొప్ప ఆదరణ, గొప్ప సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యం అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు తప్పకుండా వస్తాడు. కానీ ప్రభు రాకడ కొరకు నేను మీరు సిద్ధపడి ఉన్నామా? హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రభు రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు ప్రియులారా నేను మీరు సిద్ధపడాలి అన్నమాట. సిద్ధపడి ఉన్నామా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘ పరిచర్యలో ప్రియులారా మనం చూసినట్లయితే అది జరుగుతుంది అనమాట. హల్లెలూయా. అపోస్తలుల ద్వారా గాని, ప్రవక్తల ద్వారా గాని, సువార్తికులు, కాపర్లు, బోధకులు వారందరూ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నారు. దేని కొరకు? ప్రియులారా యేసుక్రీస్తు రాకడ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచిన సమయంలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు సిద్ధపాడు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. సిద్ధపాడు చాలా ప్రాముఖ్యం. ప్రభు అయితే మాట తప్ప లేదనమాట. తప్పకుండా మాట పాటించే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు తప్పకుండా త్వరగా వస్తాడు. కానీ ఎత్తపడిన గుంపులో నేను మీరు ఉండాలి. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 10 కన్యకలు గురించి రాయబడింది. దానిలో మనం చూసినట్లయితే 5 కన్యకలు సిద్ధపడి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. 5 కన్యకలు సిద్ధపడి లేదనమాట. కాబట్టి సిద్ధపడిన వారు ప్రియులారా మనం చూస్తున్నాము. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తపడామన్నమాట. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు. కానీ సిద్ధపడలేని వారు విడవబడామన్నమాట. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఏమవుతుంది? హల్లెలూయా. మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు ప్రియులారా ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. యేసు రక్తంలో ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. యేసు నామములో ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధమైన వాక్యాలు విని ధ్యానించుకొని వాక్యం ద్వారా ప్రభువును పరచుమని మన పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడాలన్నమాట, అడగాలన్నమాట. దేవా నన్ను అదేవిధంగా పరిశుద్ధపరచుము. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 23-24 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొప్ప క్వాలిటీ గుణం ప్రియులారా మనం చూసినట్లయితే హోలీ అంటే పరిశుద్ధరనమాట. ఇంకా మనం చెప్పాలంటే అతి పరిశుద్ధరనమాట మన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడు. మన యేసయ్య అతి పరిశుద్ధరనమాట. ఇప్పుడు ప్రభు కోరుతున్న విషయం మనం హల్లెలూయా పరిశుద్ధ కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రియులారా మొదటి పేతురు 1వ అధ్యాయము 13 అలాగే గౌడ మనం చూస్తున్నది 15 వచనములు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా ఈ పరిశుద్ధ విషయంలో నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన కొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధుడైన క్రీస్తు, మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి మన హృదయంలో మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి ప్రియులారా దిగి వచ్చిన కాబట్టి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులకు అది కనిపించడం లేదు. కానీ మనకు తెలుసు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కొత్తగా జన్మించిన మన హృదయంలో మన గుండె గుడిలో మన హృదయంలో పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట.
కాబట్టి ఈ పరిశుద్ధ దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నా కాబట్టి ఆ క్రిస్తులో పరిశుద్ధాత్మలో ప్రియులార మనం ఆధారపడుతున్న కొద్ది ప్రియులార మనం పరిశుద్ధంలో ఎదగడానికి ప్రియులార మనకు అది సహాయపడతాయి అనమాట. మనకు అది చాలా సహాయపడతాయి. కాబట్టి ప్రియులార మనం పరిశుద్ధాత్మలో ప్రియులార నేను మీరు ఆధారపడాలి. పరిశుద్ధాత్మలో ప్రియులార మనం ఆధారపడాలి. దేవా నన్ను పరిశుద్ధపరచు, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధపరచమని ప్రియులార మనం జస్ట్ మనం ఆధారపడడమే. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు ప్రియులార పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్న కాబట్టి ప్రియులార మనకు దేవుని కృపను బట్టి ప్రియులార పరిశుద్ధంగా బ్రతకడం ప్రియులార సాధ్యమవుతాయి అన్నమాట. దేవుని కృపను బట్టి సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం అనుదినం ప్రియులార పరిశుద్ధులు ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది, సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. అంటే అపవిత్రత కొద్ది కూడా లేకుండా మన హృదయంలో మన మనసులో అపవిత్రత కొద్ది కూడా లేకుండా జీవగల దేవుడు ప్రియులరా తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు మనం ఏకీభవించాలి, మనం కోరుకోవాలి, దేవా యేసే నన్ను పరిశుద్ధపరచము అలాగే మనం కోరుకోవాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. మన మనస్సాక్షిని మన మనస్సును హృదయాన్ని కడుగుతాయి. మన ఆత్మ ప్రాణ శరీరం టోటల్ గా శుద్ధి చేసే దేవుడు అనమాట. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప ఆనందం. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకడం పరిశుద్ధులు. కాబట్టి దేవుడు ప్రియులా కోరుతుంది మన అందరం అనుదినం ప్రియులారా మన పరిశుద్ధులు ఎదగాలి. పరిశుద్ధులు ఎదుగుతున్న వారు మహిమలు ఎదుగుతాయి అనమాట. దేవుని ఆనందములు ఎదుగుతాయి, దేవుని సమాధానములు ఎదుగుతాయి అనమాట, దేవుని జీవములు అభిషేకములు ఎదుగుతాయి అనమాట, దేవుని శక్తులు ఎదుగుతాయి. కాబట్టి ప్రియులారా ఎలా ఉంది మన జీవితం, ఎలా ఉంది? పరిశుద్ధులు మనం ఎదుగుతున్నామా? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్పారు. కాబట్టి మనం ఎలాగుంది? పరిశుద్ధులు ఎదగడానికి మన కోరిక ఉందా? కాబట్టి గొప్ప ఆసక్తి మనం చూపాలి ఈ విషయంలో. ప్రియుల గొప్ప ఆసక్తి ప్రత్యేకంగా ఈ అంత్యకాలంలో కడవరి కాలంలో గొప్ప ఆసక్తి ప్రియుల మనం చూపాలి. నన్ను పరిశుద్ధపరచమని మీరు ఎంతమంది కోరుతుంది? కాబట్టి కోరుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు ప్రియులరా నిరంతరం మనల్ని శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి ప్రియులరా దేవుని పిలుపు ఉందని మనం, పరలోక పిలుపు ఉందని మనం ప్రియులరా పరిశుద్ధంగా బ్రతకడం దేవుని కృపను బట్టి సాధ్యమనమాట. కాబట్టి మనం చూసినట్లయితే ప్రియులరా ఇప్పుడు అది జరుగుతుంది అనమాట. నా జీవనంలో మనందరి జీవనంలో జరుగుతుంది అనమాట. మన పరిశుద్ధంలో ఎదుగుతున్నాం. కాబట్టి ఇంకా లోతైన పరిశుద్ధ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోతైన అనుభవంలో మనల్ని దేవుడు యేసులో నడిపించినాక కాబట్టి మనం కోరుకోవాలి. ఈ లోకం ప్రియులార మనం చూసినట్లయితే అపవిత్రంగా పాపం చేసుకొని చాలా ప్రజలు బ్రతికినట్టు ప్రియులార మనం చూడవచ్చు. కాబట్టి ఆకు గుంబెలో మనం వెళ్ళిపోవద్దు అనమాట. ఇప్పుడు దాని నుండి ఆ లోకం నుండి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. ప్రభు కొరకు మనల్ని పిలిచాము. ప్రభు పిలిచినది ప్రభు కొరకే అనమాట. అంటే యేసుక్రీస్తు కొరకని సత్యం ప్రియులార మనం అర్థం వేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో నేను మీరు నిత్యం ఉండాలి అనమాట. దాని కొరకు దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి ఒకప్పుడు మనం పాపలంగా ఉన్నాము, శత్రులుగా ఉన్నాము అయినప్పుడు కూడా ప్రభు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మేము పిలిచామన్నమాట. పిలిచి మనల్ని రక్తం ద్వారా కడిగి ప్రియులారా మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చారు. కాబట్టి అనర్థనం ప్రియులారా పరిశుద్ధలో ఎదిగినట్టు దేవుడు నాకు మీకు కృప అనుగ్రహించినాక కాబట్టి మనం అపవిత్రమైన విషయాలు మనం మన హృదయంలో ధ్యానించుకోవద్దనమాట. అంటే దేవుని చిత్తమైన విషయాలు మన హృదయంలో ధ్యానించుకోవాలి. ప్రభుకు ఇష్టమైన విషయాలు హృదయంలో ప్రియులారా ధ్యానించుకోవాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ప్రభు యొక్క మాటలు, పరిశుద్ధమైన మాటలు ప్రియులారా మన హృదయంలో ధ్యానించిన కొలది మన పరిశుద్ధలో తప్పకుండా ఇంకరిస్తూ అవుతాయి. హల్లెలూయా. బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, యెహోవా ధర్మశాస్త్రమందు సంతోషించు అంటే ఆ వాక్యములో ఆనందించు, దీవరాత్రం ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు దేవుని ఒక వాక్యం పరిశుద్ధమైనది అనమాట. యేసే మాటలు పరిశుద్ధమైనది అనమాట. కాబట్టి ఆ పరిశుద్ధమైన మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మలో మన హృదయంలో నింపుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మన పరిశుద్ధపరచబడతాయి అనమాట.